నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాటకు కట్టుబడి పేదల సొంతింటి కల నెరవేరుస్తూ టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాలు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, ఎమ్మెల్యే మాధవిరెడ్డిల వెల్లడి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రొద్దుటూరు పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేయాలి. పోలీసు అధికారులకు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సూచన. పన్ను వసూళ్లలో మున్సిపల్ అధికారుల ద్వంద్వ వైఖరి కొనసాగితే తిరుగుబాటు తప్పదు. రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరిక. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాటకు కట్టుబడి పేదల సొంతింటి కల నెరవేరుస్తూ టిడ్కో ఇళ్లను ప్రారంభిస్తూ గృహ ప్రవేశాలు జరుగుతున్నాయని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత పేర్కొన్నారు. కడప నగర శివార్లలోని లక్ష్మీనగర్ ఫేజ్ 1, చెలమారెడ్డిపల్లె ఫేజ్ 2 వద్ద నిర్మించిన టిడ్కో గృహ సముదాయాలను గృహ ప్రవేశాలు చేసి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో పేదలను జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. సొంత జిల్లాలో సైతం పేదలకు ఇళ్లను అందించలేకపోయారని అన్నారు. ఈ క్రమంలో ఎన్నికల సందర్భంగా ప్రస్తుత ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట మేరకు అన్ని సదుపాయాలతో గృహాలను అందుబాటులోకి తీసుకొచ్చి పేదలకు అందించడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయమన్నారు. లబ్ధిదారులు తమ సొంత ఇళ్లలో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేద వర్గాలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును ఈ సందర్భంగా వివరించారు. అనంతరం లబ్ధిదారులకు మంత్రి సవిత, ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిలు గృహాలకు సంబంధించిన పత్రాలను లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో వడ్డేరు కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. కొంచెం వెళ్ళిపోతే ఫ్రీ ఉంటారు. కొంచెం చాలా కష్టపడ్డారు మేడం. ఇల్లు ఇచ్చింది చాలా థ్యాంక్స్ మేడం. సీఎం గారికి హెల్ప్ కావాలి మేడం. ఫిజికల్ హ్యాండిక్యాప్ జాబ్ లేదు మేడం. జాబ్ హెల్ప్ చేస్తున్నారు. ఫిజికల్ ఛాలెంజ్ మేడం ఇల్లు ఇచ్చారు. మీరంతా సంతోషంగా ఉండండి. వి ఆర్ వెరీ హ్యాపీ సర్. వి ఆర్ వెరీ హ్యాపీ అండ్ వి ఆర్ వెరీ థాంక్ఫుల్. తీసుకోండి. మీకు ముందు పెన్షన్ తెచ్చేదమ్మా పట్టుకునేది తన కళ. ఇది తన ఓన్ హౌస్ ఉండడం అనేది తన 6,000 పెన్షన్ వస్తుందమ్మా. ఆ పెన్షన్ తోనే తను రెంట్ కట్టుకొని తన డే టు డే లైఫ్ ఇది సర్వే చేస్తాను మేడం. కానీ ఇది రావడం వల్ల ఆ మనీతో తను తన ఎక్స్పెన్సెస్ అవన్నీ చేసుకొని ఇది మనకు చాలా చాలా వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ గ్రేట్ఫుల్ అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ మ్యామ్. మాలాగే ఇలాంటి కళలు నెరవేర్చినందుకు. ప్రవేశానికి ఇంత పెద్ద ఎత్తున మరి కడప ప్రజల గుండెల్లో నుంచి పుట్టిన నాయకులు మరి నిరంతరం కడప నియోజకవర్గం అభివృద్ధి కోసం భర్త కన్నా భార్య, భార్య కన్నా భర్త ఎవరు ఇద్దరు కలిసి పోటీ మీద అభివృద్ధి చేస్తున్న కడప నియోజకవర్గ శాసనసభ్యులు మా సోదరి మరి రెడ్డప్ప గారి మాధవి గారికి, అదేవిధంగా పోలిట్ బ్యూరో సభ్యులు సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడు మరి మా సోదరుడు మరి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మరి ముక్తార్ కార్పొరేషన్ చైర్మన్ గారికి, మరి మున్సిపల్ కమిషనర్
రాకేష్ గారికి, అదేవిధంగా పాలకొండ స్వామి దేవస్థానం చైర్మన్ రెడ్డి యాదవ్ గారికి, టిట్కో ఈఈ గారికి, పీడీ ఈ హౌసింగ్ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలకు, మరి ఇక్కడ విచ్చేసిన కూటమి నాయకులకు, పత్రికా విలేకరులకు, మరి ఈరోజు సొంతింటి కళ నెరవేర్చుకున్న లబ్ధిదారులందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి నిజంగానే మేము వాళ్ళందరితోనూ ఈరోజు మీ గృహప్రవేశాలకు పాల్గొనే అవకాశం కల్పించారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీ ఎమ్మెల్యే గారు నిజాన్ని నిర్భయంగా మాట్లాడతారు. ఎంతటి వారైనా తను చెయ్యాలనుకున్నది అసెంబ్లీ కావచ్చు, అది గల్లీ కావచ్చు, కడప అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడే మీ ఎమ్మెల్యే గారికి మీరందరూ సహకరించడం, ముఖ్యంగా మరి శ్రీనివాస్ రెడ్డి గారు, ఎందుకంటే అవగాహన ఉన్నవారు, ఏ డిపార్ట్మెంట్కి ఏ డిపార్ట్మెంట్లో ఏ డబ్బులు తీసుకురావచ్చు, మా కడపని ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు, మా జిల్లాకి ఏం కావాలి, మా కడపకి నా నియోజకవర్గానికి ఏం కావాలని ఎప్పటికప్పుడు మరి విజయవాడకు వస్తే ఈ ఆఫీసు ఆ ఆఫీసులో కూడా శ్రీనివాస్ రెడ్డి గారే కనిపిస్తారు. ఇరిగేషన్ ఆఫీస్లోనూ శ్రీనివాస్ రెడ్డి గారే కనిపిస్తారు. హౌసింగ్లోనూ మరి మన శ్రీనివాస్ రెడ్డి గారే కనిపిస్తారు. అంటే నిజంగా మీరు చేసుకున్న అదృష్టం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి మీ అందరికీ తెలియజేసేది ఒకటే, మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు పేదవారికి సొంతింటి కళ ఉండాలి, వాళ్ళకు పక్కా ఇల్లు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల్లో మొదలుపెట్టిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అన్న విషయం మరొక్కసారి మీకు తెలియజేస్తూ, మరి రాష్ట్రం విడిపోయింది. 14-19లో రాష్ట్రం విడిపోయి ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మరి చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చోవడానికి కుర్చీ కూడా లేదు. అలాంటి సమయంలో మరి 14-19లో మన రాష్ట్రం అనేక విధాలుగా అనేక డిపార్ట్మెంట్ల ద్వారా కూడా అభివృద్ధి జరిగింది. మరి అలాంటి సమయంలో పేదవారికి టిట్కో ఇళ్ళు కావచ్చు, హౌసింగ్ ఎన్టీఆర్ హౌసింగ్ కావచ్చు, మనం శాంక్షన్ చేసాం. శాంక్షన్ చేయటం, ఇలా బిల్డింగులు మరి కల్పించటం, G+3తో మరి బడుగు బడిగిన వర్గాల కోసం సొంతింటిగా నెరవేర్చాలని మన చంద్రన్న 90% అంటే ఎన్నికల సమయానికి మాట చెప్పిన ప్రకారం మాట నిలబెట్టుకొని మరి మనం ఈ విధంగా ఆ రోజు ఇండ్లు పూర్తి చేశాం. మరి మీకు తెలుసు, ఒక్క ఛాన్స్ అని చెప్పి బడుగు బడిగిన వర్గాల ద్రోహి మరి ఈ జిల్లా వాసి, మరి రంగుల రెడ్డికి రంగులు మార్చుకోవడం అలవాటు, పేర్లు మార్చుకోవడం అలవాటు. మరి ఇదే రంగుల రెడ్డి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రంగుల్లో కూడా కాంట్రాక్ట్ వస్తుంది, రంగుల్లో కూడా కమిషన్ వస్తుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పేర్లు మార్చడం, రంగులు మార్చడం చూసాం. ఇదే మరి బడుగు బడిగిన వర్గాల కోసం చంద్రబాబు నాయుడు గారు 90% ఒక పక్క మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు స్వయాన రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో ఇండ్లు ఇలాగే గాలికి వదిలేశారు. మరి రంగుల రెడ్డి గారికి ఈ ప్రశ్న ద్వారా అడుగుతున్నాం, కనీసం నీ సొంత జిల్లా కడపలో కూడా టిట్కో ఇండ్లు పూర్తి చేయలేని చాతగాని నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం నేను ఈ వేదిక ద్వారా కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎప్పటికైతే ఇవి ఎంతలో ఫినిష్ చేస్తాం, దీనికి ఖర్చు ఎంత అని మాట్లాడుకొని అవకాశం వచ్చినప్పుడల్లా అసెంబ్లీలో మన మంత్రి గారిని మా దగ్గర టిట్కో ఇళ్ళు పూర్తిగా వచ్చినాయి, మీరు కొంచెం డబ్బులు ఇస్తే మేము ఫినిష్ చేసుకొని మా అక్క చెల్లెలకు వారి ఇల్లు అప్పచెప్తామని చెప్పి అవకాశం దొరికినప్పుడల్లా మాట్లాడాము. పెద్దల దృష్టికి మన ఇల్లు తీసుకుపోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈ టిట్కో ఇల్లు ఇమ్మీడియట్ గా ఫినిష్ చేసి మన అక్క చెల్లెలకు ఇచ్చేయాలన్న నిర్ణయం చేసి డబ్బులు ఇస్తే ఆ దినం నుంచి వాసన్న 10 నుంచి 15 సార్లు మీటింగ్ పెట్టాం. ఒకరోజు వర్షంలో వచ్చినాం ఇక్కడికి, వర్షం వస్తుంది వద్దులేమా అని ఆఫీసర్లు చెప్తే లేదు ఈ రోజు ప్రోగ్రామ్ వేసుకున్నాం, ఇవి ఎంతవరకు ఫినిష్ అయిపోయి చూడాల్సిందే అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇంకేం పెండింగ్ ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్క నెల దాదాపు ప్రతి ఒక్క నెల ఇంకా ఎందుకు కాలేదు, ఎందుకు దీనికి కనెక్షన్ ఇవ్వలేదు, మంచినీళ్ళ కనెక్షన్ ఇవ్వాలా, వెంటనే కార్పొరేషన్ వాళ్ళని తీసుకొచ్చి ఇంకెన్ని రోజులు పడుతుంది మంచినీళ్ళ కనెక్షన్ అని. ఆ వెనక సందులో ఉన్న మహిళలు వచ్చారు, మా దగ్గర రోడ్డు లేదన్నారు, వాళ్ళకు కూడా రోడ్డు వేయండి, వాళ్ళు కూడా మనోళ్లే పాపం పేదోళ్ళు, వాళ్ళకు కూడా మంచి కంఫర్ట్ ఇవ్వాలా మనం అని చెప్పి వాసన్న ప్రత్యేకంగా చెప్పి వాళ్ళకు కూడా రోడ్డు ప్లాన్ చేయించినారు. 20 నెలలు పడింది.
ఇంత కష్టమైంది మీకు ఇల్లు ఇవ్వాలంటే. రాష్ట్రం మొత్తానికి కడపలో టిట్కో ఇల్లు అంటే ఒక ఉదాహరణలాగా మనం చూపించాలా. అది మనకు ఉన్నా లేకున్నా కాంట్రాక్ట్ లో టెండర్ లో మనం చెట్లు పెడదాం, మంచిగా నీడు వచ్చేటట్టు. ఇది ఆహ్లాదకరమైన వాతావరణం. మనం ఉండే ఇల్లులు లక్ష్మీదేవి, మన ఇల్లులు మన లక్ష్మీదేవి. మనము మన ఇంటిని మంచిగా పెట్టుకోవాలా. పులుగు రంగు వేసుకుంటేమి, ఏ రంగు వేసుకుంటేమి, మన ఇంట్లో ప్రతి ఒక్క రోజు మన దగ్గర పసుపు రంగు ఉంటుంది. మన పసుపులోనే పసుపు రంగు ఉంది, మన మనసులో పసుపు రంగు ఉంది. మీరు చంద్రబాబు నాయుడు గారు మనసులో ఉన్నారు. మీ యొక్క మహిళల యొక్క సమృద్ధి తెలుగుదేశం పార్టీ లక్ష్యం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా ఏమన్నా కొద్దిగా ఉంటే వెంటనే హౌసింగ్ బోర్డు వాళ్ళు ఇమ్మీడియట్ గా దాన్ని కూడా రిపేర్లు చేసి మీకు అనుకోగా ఇల్లు తయారు చేస్తారు. మీకు మీ ఇల్లు పూర్తి వసతులతో మీకు ఉండే విధంగా తయారు చేసే బాధ్యత మన శ్రీనివాసరెడ్డి అన్న గారిది, నాది అని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఏ సమస్య వచ్చినా టిట్కో ఇల్లు వాసులు రావచ్చు, వాళ్ళని సంబంధిత అధికారులతో కోఆర్డినేట్ చేసి మీ సమస్యలు మీకు తీరుస్తాం. అలాగనే ఇంకొక 1500 ఇల్లులు చలమారెడ్డిపల్లెలో పెండింగ్ ఉన్నాయి, అవి కూడా దగ్గరలో చేస్తాం. ప్రజలకు విభిన్న రుచులతో పాటు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలన్న ఉద్దేశంతో పునః ప్రారంభించిన రాయల్ అరబిక్ రెస్టారెంట్ యాజమాన్యాన్ని ప్రజలు తమ వంతుగా ఆదరించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డిలు పిలుపునిచ్చారు. కడప నగరం చెన్నూరు బస్టాండ్ వద్ద రాయల్ అరబిక్ రెస్టారెంట్ను ఆయా నేతలు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, వైసీపీ సీఈసీ సభ్యులు సురేష్ బాబు, మాజీ మేయర్ పాక సురేష్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇప్పటికే రాయల్ రెస్టారెంట్ పేరుతో ప్రజల అభిమానాన్ని చూరగొన్న తరుణంలో రాయల్ అరబిక్ రెస్టారెంట్ పేరుతో పునః ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ముఖ్యంగా అరబిక్ మంది, చైనీస్ మాక్టైల్స్, బిర్యానీ, తందూరితో పాటు జ్యూసెస్, ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్ ఇక్కడ ప్రత్యేకతలన్నారు. ఈ విషయంగా రెస్టారెంట్ నిర్వాహకులు చాన్ బాషాను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. రెస్టారెంట్ నిర్వాహకులను ప్రోత్సహిస్తూ వీరి వ్యాపార అభివృద్ధికి తమ వంతుగా సహకారం అందించాలని వారు ప్రజలను కోరారు. అనంతరం రెస్టారెంట్ నిర్వాహకులు చాన్ బాషా, మాజీ కార్పొరేటర్ షఫీలు రాయల్ అరబిక్ రెస్టారెంట్ ప్రత్యేకతలు తెలియజేస్తూ రెస్టారెంట్లో సరికొత్త రుచులను ఆస్వాదిస్తూ ప్రజలు తమ వంతుగా ఆదరించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డితో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. नॉर्मल भी कर ले, पार्किंग नहीं है, नॉर्मल बाहर है, स्टोर में నమస్కారం. ఈరోజు మనం రాయల్ అరబిక్ అనే ఒక హోటల్ నిర్మించడం జరిగింది. దీంట్లో రుచులు బాగున్నాయి. మీరందరూ సందర్శించి రుచి చూసి అందరూ తప్పకుండా విజిట్ చేయాలని కోరుకుంటూ, అలాగే నాకు 30 సంవత్సరాల అనుభవం బంగారు వ్యాపారం చేస్తూ ప్రజలకు అన్ని విధాలుగా నేను వస్తువులు తయారు చేసి ఇవ్వడం జరిగింది. మంచి పేరు తెచ్చుకున్నాం బంగారంగంలో. అదేవిధంగా ఈరోజు మీరందరూ మీ ఆశీర్వాదాల మా హోటల్ కూడా రాయల్ అరబిక్ బాగా జరగాలని కోరుకుంటూ, మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని ఇంకొకసారి తెలియజేస్తున్నా. అందరి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నమస్కారములు. ఇక్కడ అరబిక్కు సంబంధించినటువంటి ప్రతి ఒక్క రుచులు ఇక్కడ మీరు చూడవచ్చు. స్వయంగా పార్లమెంట్ సభ్యులు మనం అందరం కలిసి ఇక్కడ రుచి చూడడం కూడా జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ క్వాలిటీతో మరియు నాణ్యతతో అయినటువంటి రుచికరమైనటువంటి వంటకాలు ఇక్కడ ఉండడం జరుగుతోంది. మరి అలాగే
హైదరాబాద్, యూపీ, ఒరిస్సా, బొంబాయి లాంటి ప్రదేశాల్లో చేసినటువంటి వంట మాస్టర్లను తీసుకొచ్చి కడపకు కొత్త రుచులు అందించాలా, కడపలో మన యొక్క అభివృద్ధి చెందాలని చాన్ గారు ఈ యొక్క అడుగు వేయడం చాలా అభినందనీయం. వచ్చిన ప్రతి ఒక్కరూ, కడపలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క హోటల్ను సందర్శించి రాయల్ అరబిక్ సెంటర్ 2వ గాంధీ బొమ్మ దగ్గర, మరియు అలాగే ఎలాగైతే వారు 30-35 సంవత్సరాల నుంచి బంగారు వ్యాపారంలో కడప ప్రజలకే కాకుండా జిల్లా ప్రజలకు సుపరిచితులు, మరి అలాగే కొత్త రంగ ప్రవేశం చేసినటువంటి మా చాన్ గారికి అభినందిస్తూ, మరి వాళ్ళ యొక్క ఈ హోటల్ రెస్టారెంట్ దినదినాభివృద్ధి చెందుతూ కడపలో మంచి హోటల్ అని నిరూపించుకోవాలని తెలియజేసుకుంటున్నా. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడమే P4 పథక లక్ష్యమని ఇన్ఛార్జ్ మంత్రి సవిత పేర్కొన్నారు. P4 కార్యక్రమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్ సభాభవనంలో సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతిలో జరిగిన కార్యక్రమాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, ఎమ్మెల్యే మాధవిరెడ్డి, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు వర్చువల్ విధానం ద్వారా వీక్షించారు. P4 కార్యక్రమం ద్వారా జిల్లాలో పేదరిక నిర్మూలనకు విశేష కృషి చేస్తున్న పలువురికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, ఎమ్మెల్యే మాధవిరెడ్డిలు ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందించారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి తరపున మార్గదర్శిగా సుబ్రాయుడు, మహమ్మద్ ఆరిఫ్లు ఎమ్మెల్యే మాధవరెడ్డి చేత ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. విశిష్ట మార్గదర్శిగా బద్వేల్ సెంచురీ ప్యానెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన డాక్టర్ రమేష్, పులివెందులకు చెందిన భూమిరెడ్డి ఉమాదేవి, బద్వేల్కు చెందిన కొండ రామకృష్ణారెడ్డిలు ప్రశంసా పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా P4 కార్యక్రమ పురోగతి, బంగారు కుటుంబాలు, మార్గదర్శన వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, మార్గదర్శులు పాల్గొన్నారు. కేటాయించుకోవడం జరిగింది. తద్వారా మన జిల్లా యొక్క స్వర్ణ ఈవెన్ బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఈ యొక్క అలొకేషన్ పూర్తయిపోయింది. అంటే ప్రతి గ్రామంలోనూ లేక ప్రతి అది ఏ విధంగా ఏ పనులకి ఖర్చు పెట్టబోతున్నాము, అదేవిధంగా దానివల్ల వచ్చే లాభాలు ఏంటి, అలాగే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడ మొట్టమొదటిసారి ఇంకొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఏదైతే బడ్జెట్ అలాట్ అయిందో శాఖల వారీగా సాధారణంగా మనకి ఆ శాఖ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దాని యొక్క వివరాలన్నీ కూడా ఈరోజు ప్రజలందరికీ కూడా ఈ సమావేశం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా కాన్స్టిట్యూషన్ విధంగా తెలియజేయడానికి, అలాగే ప్రజల్లో కూడా ఒక అవగాహన కల్పిస్తూ, అలాగే వారు నెక్స్ట్ సుబ్బరాయుడు గారు ఇతను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. ముందుకు వెళ్ళకు. రామకృష్ణారెడ్డి గారు కూడా స్టేజ్ మీదకి వచ్చి బాగా డబ్బున్న వ్యక్తి కాదు. పాపం బంగారు కుటుంబంలోకి వస్తాడు, మార్గదర్శి కిందకి రాడు, కానీ తను తాను ఒక సాయం చేయాలి అని చెప్పేసి అక్కడున్న వాళ్ళ గ్రామం దగ్గర ఉన్న ఇబ్బందిని ఆయన సొంతంగా తన డబ్బులు పెట్టి క్లియర్ చేసుకున్నాడు. బడ్జెట్ ప్రతిపాదించడం కూడా జరిగిందని మీ అందరికీ తెలుసు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి 3,32,200 కోట్ల బడ్జెట్ను మనం ప్రతిపాదించాం. మరి ఎంతో అనుభవమైన వ్యక్తి, ఈ రాష్ట్రం గురించి సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి మరి మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మన రాయలసీమ గురించి, మరి ఉత్తరాంధ్ర గురించి కూడా తెలిసిన వ్యక్తి మరి మన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఎంతో తర్జన భర్జన పడుతూ, ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితులు మాకన్నా మీకే తెలుసు, ఎందుకంటే జీతం ఇవ్వటం కూడా కష్టంగా ఉండేది. ఒకప్పుడు మీరు జీతాలు ఎప్పుడు పడతాయా అని ఎదురు చూసేవారు అన్న విషయం మీ అందరికీ తెలుసు. అలాంటి పరిస్థితులు మంచి బడ్జెట్ని మొన్నటి రోజున ప్రతిపాదించారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి అందులో మరి సంక్షేమానికి పెద్దపీట వేశాం. మరి సంక్షేమ పథకంలో కూడా మరి మొన్నటి రోజున కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు నాకైతే మరి చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇన్ఛార్జ్ మంత్రిగా మరి కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి గారు మరి మీ సాటిస్ఫాక్షన్ లో కడప చాలా బాగుంది అన్నప్పుడు
నిజంగా చాలా మీ అందరికి కూడా ప్రభుత్వం తరఫున మరి కలెక్టర్ గారికి వేదిక పైన ఉన్న వరకు మరి అధికారులు కూడా అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు నిజంగానే P4 అనేది మేము కూడా మా నాన్నగారు ఒకటే చెప్పేవారు. మా నాన్నగారికి ఆయన చనిపోయే వరకు కూడా విద్యార్థి. మా నాన్నగారు మాకు ఒకటే చెప్పారు, మీరు రాజకీయాలకు వెళ్తామన్నా రాజకీయాలకి ఎవరైనా పేద విద్యార్థులకు మీరు విద్యాదానం కార్డు మాత్రం ఖచ్చితంగా చేయాలన్నారు. మీరు మా SRR చారిటబుల్ ట్రస్ట్ అని మా నాన్నగారి పేరు మీద మేము ఒక చారిటీ ట్రస్ట్ పెట్టాం. ఆయన కోరిక మేరకు చాలా మంది పేద విద్యార్థులకు మా ట్రస్ట్ ద్వారా మేము విద్యాదానం అందజేస్తున్నాం, వైద్యదానం అందజేస్తున్నాం. కాబట్టి దయచేసి అందరూ మరి P4ని స్వాగతించవలసిందిగా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. పన్ను వసూళ్లలో మున్సిపల్ అధికారుల ద్వంద్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఇంటి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను వసూలులో సంపన్నులను వదిలేసి పేదలను వేధిస్తున్న మున్సిపల్ అధికారుల ద్వంద్వ వైఖరిపై సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, ఎర్రగుంట్ల, మైదుకూరు, కమలాపురం, బద్వేల్ మున్సిపాలిటీలలో పన్ను బకాయిలు 100 కోట్లకు చేరుకున్నాయన్నారు. వసూలు చేయడంలో మున్సిపల్ అధికారులు జాప్యం చేస్తున్నారని, అదే సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు 2000 పన్ను చెల్లించడానికి వారం ఆలస్యమైన మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకొచ్చి వేధించడం తగదన్నారు. పెద్ద ఎత్తున పన్ను బకాయిలకు సంబంధించి రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికార ప్రతిపక్ష నాయకులు, వారి సంస్థలు, వ్యాపార వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు లక్షల్లో బకాయిలు ఉన్నాయన్నారు. సంపన్న వర్గాల నుంచి రావాల్సిన లక్షల పన్నుల బకాయిలు వసూలు చేయడానికి చేతగాని ప్రభుత్వ యంత్రాంగం సామాన్యులపై ప్రతాపం చూపి వసూలు చేయడానికి ఏమి హక్కు ఉందని ప్రశ్నించారు. లక్షల బకాయిలను వసూలు చేయకుండా సామాన్య పేద మధ్యతరగతి వర్గాలపై ఒత్తిడి చేసి పన్నులు వసూలు చేయాలని చూస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో వివిధ పార్టీల నేతలు తదితరులు పాల్గొన్నారు. బయట ప్రాంతాల్లో కూడా ఇవాళ పొద్దుటూరు కావచ్చు, బద్వేల్ చేపట్టినటువంటి యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి ఇంటి పన్ను వసూలులో నగరపాలక సంస్థ అధికారులు, మున్సిపల్ అధికారుల యొక్క వైఖరి, అట్లే వసూలైనటువంటి జనరల్ ఫండ్ను ఖర్చు చేసేటటువంటి విధానంలో ఉన్నటువంటి ద్వంద్వ వైఖరి నిరసిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. అన్ని పార్టీలను, ప్రజా సంఘాలను కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఏర్పాటు ఎక్కడో గవర్నమెంట్ చేసే నిర్ణయం కాకుండా స్థానిక ప్రజల యొక్క అవసరాలను తీర్చేటటువంటి లోకల్ గవర్నెన్సీ అంటాం. మామూలుగా రాజ్యాంగ అధికరణ 73, 74 ప్రకారం ప్రజల నుంచి వసూలయ్యేటువంటి పన్నులను తిరిగి ప్రజలకు ఖర్చు చేసేటువంటి మౌలిక అవసరాలను తీర్చేటువంటి సంస్థలుగా లోకల్ బాడీస్ ఉండాలా. దానికి విధులు, నిధులు, హక్కులు కల్పించాలని చెప్పి అధికరణ 73, 74 చెప్తుంది. కానీ ఇవాళ ప్రభుత్వ విధానం ఎట్లుందంటే కడప నగరపాలక సంస్థ, పులివెందుల, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, బద్వేలు ఈ ప్రాంతాలలో మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా 50,000 పైబడి ఉన్నటువంటి పన్నుల బకాయిల వివరాలు అడిగితే సాయిబాబా కాంప్లెక్స్ దాదాపు 3 నుంచి 4 కోట్ల బకాయిలు ఉంది. తర్వాత ఎస్విడిసి బకాయి ఉంది, గ్లోబల్ కాలేజీ బకాయి ఉంది, మదీనా కాలేజీ బకాయి ఉంది. పేరు పోసినటువంటి విద్యా సంస్థలే కాకుండా వ్యక్తులు కూడా ఉన్నారు, చాలామంది ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయి. నిన్ననే పులివెందుల మున్సిపాలిటీ వాళ్ళు గోవిందరాజు టెక్స్టైల్స్ దగ్గరికి పోయి ఆందోళన చేస్తూ ఉన్నారు. దాదాపు 89 కోట్లు బకాయిలు ఉంది. ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో దాని ఇయర్ బడ్జెట్ అయినా కూడా దాదాపు ఒక 10 కోట్లు 20 కోట్లు అంటే మహా ఉంటుంది. కానీ ఇవాళ దాని బకాయిలు చూస్తే 50 కోట్లలో దాటిపోతూ ఉన్నాయి. ఈ పెద్ద పెద్ద మొత్తాల వసూలు విషయంలో మున్సిపల్ అధికారుల యొక్క వైఖరి ఎట్లుందంటే వాళ్ళ జోలికి ఏం పోవడంలే, వాళ్ళపైన ఏం చర్యలు తీసుకోవడంలే. కానీ ఇవాళ 1000 రూపాయలు బాకీ ఉన్న వాళ్ళపైన,
2,000 బాకీ ఉన్న వాళ్ళపైన 10,000 లోపు బకాయిలు ఉన్నటువంటి వాళ్ళపైన మాత్రం ఇంటి దగ్గర ఆక్సా బ్లేడ్ తీసుకొని పోయి మీ కుళాయి కనెక్షన్ క్లోజ్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. ఇండ్లకు తాళాలు వేస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఫైనాన్స్ కంపెనీల కంటే అధ్వానంగా దాడులు చేస్తూ ఉన్నారు. పోనీ ఇంత నానా యాగి చేసి పన్నులు వసూలైనటువంటి కోట్ల రూపాయలు తిరిగి జన ఆవాసాలలో ఖర్చు చేస్తున్నారంటే కడప లాంటి ప్రాంతాలలో వేసవి ఆరంభంలోనే త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వచ్చే అరాకొర నీళ్లు కూడా బురద నీళ్ళు వస్తూ ఉన్నాయి. కానీ ఎక్కడ చూసినా కూడా పైపు లీకేజీల మరమ్మతులు చేసేటువంటి పరిస్థితి లేదు. ఖర్చులేమో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నట్టు చెప్తా ఉన్నారు. తిరిగి మురికివాడల్లో ఎక్కడే కానీ రోడ్లు లేవు, కాలువలు లేవు, త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మురికి కూపాలుగా మారిపోతూ ఉన్నాయి, దోమలకు నిలయాలు అవుతున్నాయి. విషజ్వరాలైనటువంటి డెంగ్యూ, మలేరియా లాంటి జబ్బుల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరిగి అప్పుల పాలవుతున్నారు. మరి ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేయడంలే. ఇప్పుడు ఇంకా పాలకవర్గం కూడా పదవీ కాలం అయిపోయింది కాబట్టి ఇవాళ అధికార పార్టీ నేతలను ఎంటబెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. పైగా కొన్ని చోట్ల అధికారులు నిన్ను కార్పొరేటర్ చేసే బాధ్యత నాది, నిన్ను కార్పొరేటర్ చేసే బాధ్యత నాది అని చెప్పి కమిషనర్లు బహిరంగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే అధ్వానంగా తయారయ్యేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అధికార పార్టీకి ఒత్తాసు పలికే వాళ్ళ విషయాల్లో ఒక రకంగా, అధికార పార్టీకి అపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళ పట్ల ఇంకో విధంగా వ్యవహరించేటువంటి తీరు తెన్నులు చూస్తే చాలా దారుణంగా ఉండే పరిస్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో ఈ అధికారుల యొక్క వైఖరికి నిరసనగా దశలవారీ పోరాటం చేస్తాము. ప్రజల యొక్క మౌలిక సదుపాయాల కోసం, మౌలిక సమస్యల పరిష్కారం కోసం పాలకవర్గము, ప్రభుత్వము, స్థానిక సంస్థలు ఉండాలి తప్ప కేవలం అధికార పార్టీ నేతలు జోబులు నింపడానికి అధికారులను కొంతమంది నియమించుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని చెప్పి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం చేయబోతున్నాం. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రొద్దుటూరు పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేయాలని ఎమ్మెల్యే వరదరాజురెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల అభిప్రాయం మేరకు మున్సిపల్ పోలీసు శాఖ ఏఎస్పీ ఆర్ఎండ్బి అధికారులతో కలిసి ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రొద్దుటూరు పాత బస్టాండ్ ప్రాంతంలో గత కొంతకాలంగా ఇక్కడ కార్ స్టాండ్లు, అక్రమ పార్కింగ్ల వల్ల బస్సులు లోపలికి వెళ్లడానికి ప్రాణులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వరదరాజురెడ్డి మున్సిపల్ అధికారులతో కలిసి పాత బస్టాండ్ను సందర్శించారు. పోలీసులు, మున్సిపల్ అధికారుల సమక్షంలో బస్టాండ్ ఆవరణలోని కార్ స్టాండ్లను ఖాళీ చేయించారు. ప్రస్తుతం బస్సులు నిలుపుకోవడానికి తగినంత స్థలం అందుబాటులోకి వచ్చిందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. అయితే బస్సులు రావడానికి వెళ్లడానికి ఒకే మార్గం ఉండడం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతోందని వివరించారు. పాత బస్టాండ్కు బస్సులు వచ్చేందుకు ఒకే మార్గం ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బంది పడుతున్నారని, అందుకే త్వరలోనే ఒక ప్రవేశ మార్గం, ఒక నిష్క్రమణ మార్గం ఏర్పాటు చేసేలా అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే వరదరాజురెడ్డి తెలిపారు. పట్టణంలోని అన్ని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నిబంధనలు అమలయ్యేలా పోలీసులు కఠిన చర్యలు తీసుకుని ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా మున్సిపల్, పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా సూచించారు. ప్రొద్దుటూరును ట్రాఫిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రొద్దుటూరు ప్రజల అభిప్రాయం మేరకు ట్రాఫిక్ నిబంధనలను ప్రొద్దుటూరులో ఇంప్లిమెంట్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రజల అభిప్రాయం మేరకు మన ప్రొద్దుటూరు ఏఎస్పీ గారు, మేము, మున్సిపాలిటీ డిపార్ట్మెంటు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు అందరూ కలిసి ప్రొద్దుటూరులో ఈ ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా అమలు చేయాలనే నిర్ణయానికి మన మీటింగ్లో రావడం జరిగింది. దాంట్లో భాగంగానే మొన్నటి దినం వచ్చి పోలీసులు, మరి మున్సిపల్ అధికారులు అక్కడ ఉండబడిన వెహికల్స్ అన్నింటినీ, కార్లు, టాటా సుమోలు మొత్తం అంతా కూడా ఖాళీ చేయించి 5-7 బస్సులు బస్టాండ్లో నిలబడే పరిస్థితి కల్పించడం జరిగింది. అయితే ఇప్పుడు కడపకు పోయేటువంటి అవుట్, ఇన్ అనేది 2 అవసరం కాబట్టి ఇప్పుడు కడపకు పోయే బస్సులన్నీ మళ్ళీ ఊర్లో అక్కడ అన్వర్ థియేటర్ మీదుగా పోయే కారణంగా ఇక్కడ ఇన్ను, అవుట్ 2 ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇంజనీరింగ్ అధికారులు, మన ఆర్టీసీ వాళ్ళు, మేము అందరం కలిసి అవుట్ అనేది ఇప్పుడు ఉండేది అవుట్ ఉంటుంది, అవతల ఇన్నుకు కొంత గోడను మన మధ్యలో ఉండబడిన డివైడర్ను కొంత తొలగించి ఇన్ అనేది ఏర్పాటు చేయాలనే దానికోసం మేము రావడం జరిగింది. పోలీసు అధికారులు, మళ్ళీ మన ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు, మున్సిపాలిటీలు, ఆర్టీసీ వాళ్ళందరూ కలిసి ఇన్నని ఏర్పాటు చేసి ఇంకా మన ఒంటిమిట్ట ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి పోలీసులందరికీ అక్కడికి పోయినారు కాబట్టి పోలీసులు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మిగతా రోడ్లలో కూడా ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారు. డివైడర్ సాయంత్రానికి తీసేస్తారు. రేపటి నుంచో దాన్ని
అవుట్ ఇన్ అనేది లోపలికి పంపించే ఏర్పాటు చేద్దాం. ఓకే. వేసవి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక కేంద్ర అధికారి శివరామరెడ్డి తెలిపారు. వేంపల్ అగ్నిమాపక కేంద్ర పరిధిలోని 7th డే పాఠశాలలో శివరామరెడ్డి ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులకు ప్రమాదాల నివారణకు పలు జాగ్రత్తలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు సంభవించిన వెంటనే నివారించేందుకు ప్రయత్నించాలని, ఏ విధంగా బయటపడాలో, పరికరాలతో ఎలా ఉపయోగించాలో, స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తులకు ఏ విధమైన ప్రథమ చికిత్స చేయాలో అనే అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించారు. అలాగే వేసవి సెలవుల్లో విద్యార్థులు ఈతకు వెళ్లినప్పుడు పలు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాటకు కట్టుబడి పేదల సొంతింటి కల నెరవేరుస్తూ టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాలు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, ఎమ్మెల్యే మాధవిరెడ్డిల వెల్లడి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రొద్దుటూరు పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేయాలి. పోలీసు అధికారులకు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సూచన. పన్ను వసూళ్లలో మున్సిపల్ అధికారుల ద్వంద్వ వైఖరి కొనసాగితే తిరుగుబాటు తప్పదు. రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా సిపిఐ జిల్లా కార్యదర్శి గాలు చంద్ర హెచ్చరిక. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.